ఫోన్ నాకు ఎవరు రివ్యూని పంపించింది కాదు, నేను పర్చేస్ చేసుకుంటున్న వీడియోస్ ఇవి. రివ్యూ అయిపోయిన తర్వాత ఎలానో నా సబ్స్క్రైబర్స్ ఉన్నాయి, ఒకరికి ఈ ఫోన్ అమ్ముతాను. ఒకవేళ ఈ ఫోన్ కొని ఇంట్రెస్ట్ ఉంటే 28,000కి నేను ఈ ఫోన్ అమ్ముదాం అనుకుంటున్నా. ఇప్పుడు కొత్తది 33,000 ఉంది. ఒకవేళ 28,000 ప్రైస్ పాయింట్లో ఎవరైనా ఈ ఫోన్ పర్చేస్ చేయాలనుకుంటే ఇన్స్టాగ్రామ్ లో తరుణ్ తెలుగు టెక్ నా ప్రొఫైల్ ఉంటుంది, అక్కడ ఒకసారి మెసేజ్ చేసి మీ కాంటాక్ట్ అండ్ అడ్రస్ డీటెయిల్స్ పెట్టండి, నేను ఒకసారి మిమ్మల్ని కాంటాక్ట్ అవుతాను. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. ఈ రోజు మనం OnePlus Nord 4 ఇన్ డీటెయిల్డ్ కెమెరా రివ్యూ చూద్దాం. బోత్ డే లైట్ శాంపిల్స్ అండ్ నైట్ శాంపిల్స్ అన్నింటినీ కలగలిపి వీడియో శాంపిల్స్, ఫోటో శాంపిల్స్, ప్రాసెసింగ్ జరిగేటప్పుడు టైం ఎలా తీసుకుంటుంది, ప్రాసెసింగ్ ముందు ఎలా ఉంది, ప్రాసెసింగ్ తర్వాత ఎలా ఉంది, షటర్ స్పీడ్, పోర్ట్రేట్ షాట్స్, HDR షాట్స్, డైనమిక్ రేంజ్ ఎలా ఉంది, ఎవ్రీథింగ్ ఈ వీడియోలో నేను మాట్లాడతాను. దగ్గర 300-400 శాంపిల్స్ నేను క్యాప్చర్ చేసా. వాటిలో బెస్ట్ ఏంటో ఈ వీడియోలో పెట్టాను. అండ్ వీడియో శాంపిల్స్ కూడా అన్ని లైట్ కండిషన్స్ లో 4K 60 స్టెబిలైజేషన్ ఆఫ్ ఆన్ A to Z ఈ ఫోన్ కెమెరాస్ కి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో ఉంది. వీడియోని ఎండ్ వరకు చూడండి. ఫస్ట్ వీడియో శాంపిల్స్ వస్తే పక్కన టైం స్టాంప్ నోట్ చేస్తాను. ఒకవేళ మీరు ఫోటోస్ దగ్గరికి వెళ్ళిపోవాలనుకుంటే ఆ టైం స్టాంప్ దగ్గరికి వెళ్ళిపోండి, అక్కడ నుంచి ఫోటోస్ స్టార్ట్ అవుతాయి. ఫోటోస్ గురించి నరేట్ చేస్తూనే వీడియో ఎండ్ లో వెర్డిక్ట్ కూడా చెప్తాను. ఖచ్చితంగా వెర్డిక్ట్ చూడండి. అండ్ అలానే రివ్యూ కోసం వెయిట్ చేసే వాళ్ళకి నెక్స్ట్ వీడియో కంప్లీట్ రివ్యూని పోస్ట్ చేస్తాను, ఇన్ డెప్త్ రివ్యూ. అన్నింటికంటే ముందు ప్రాసెసింగ్ గురించి మాట్లాడాలి. ఎందుకంటే ఇమేజ్ మనం చూస్తున్నప్పుడు ప్రివ్యూ మనకి ఇంత వర్స్ట్గా కనబడుద్ది. కాకపోతే ఫోటో క్యాప్చర్ చేసిన తర్వాత బ్యాక్గ్రౌండ్లో లైట్ ఎక్కువైనా లేదా లైట్ తక్కువైనా ప్రాసెసింగ్ తీసుకొని AI యూస్ చేసుకొని ఇది ప్రాపర్గా ఆప్టిమైజ్ చేసి మనకి అవుట్పుట్ అయితే ఇస్తుంది. ఇది బోత్ డే లైట్ అండ్ లో లైట్ రెండింటిలో కూడా ఇలానే ప్రాసెసింగ్ అయిన తర్వాత మాత్రమే ఇమేజ్ చూడడానికి బాగుంటుంది. కానీ గుర్తుపెట్టుకోండి, ప్రతి ఇమేజ్ కూడా ఎక్కువ లైట్ ఎక్కువైనా లేదా లైట్ తక్కువైనా కానీ ప్రాసెసింగ్ అయిన తర్వాత కూడా అంతేమీ అనిపించట్లేదు. జస్ట్ కలర్స్ మాత్రం ప్రాపర్గా తీసుకురావడానికి ట్రై చేస్తుంది అండ్ సీన్ కొంచెం ఎన్హాన్స్ చేసినట్లు అనిపిస్తుంది. డీటెయిల్స్ మీద మాత్రం అసలు ఫోకస్ లేదు. వీడియో శాంపిల్స్ Nord 4 రేర్ సైడ్ కెమెరా యూస్ చేసి రికార్డ్ చేస్తున్నాను. 4K 60 FPS లో వీడియో రికార్డ్ చేస్తున్నాను. నడుస్తున్నాను, ఒకసారి స్టెబిలైజేషన్ అవి చెక్ చేయండి. మెయిన్ ఇంటర్నల్ మైక్రోఫోన్ ఇచ్చి మీకు ఆడియో రికార్డ్ అవుతుంది. డే లైట్ కండిషన్ లో మధ్యాహ్నం 1-1:30 ఆ టైంలో వీడియో రికార్డ్ చేస్తాను. OnePlus Nord 4 నుంచి రికార్డ్ చేస్తున్నా. బొకే వీడియో, బ్యాక్గ్రౌండ్ మొత్తం బ్లర్ అయితే ఒకవేళ మీరు యూట్యూబ్ బ్లాగ్స్ కనుక చేయాలనుకుని బ్యాక్గ్రౌండ్ లో ఉన్న ఆబ్జెక్ట్స్ కనుక బ్లర్ అవ్వాలనుకుంటే పోర్ట్రేట్ మోడ్ లో పెట్టుకొని ఇలాంటి వీడియోస్ మీరు రికార్డ్ చేసుకోవచ్చు. ఎడ్జ్ డిటెక్షన్ ఎలా ఉందో ఒకసారి అబ్జర్వ్ చేయండి. 1080p 30 FPS లో మాత్రమే మీరు ఈ బొకే వీడియోస్ రికార్డ్ చేసుకోవచ్చు. నడుస్తున్నాను, ఒకసారి స్టెబిలైజేషన్ చెక్ చేసుకోండి. అండ్ ఎడ్జ్ డిటెక్షన్, మెయిన్ ఎడ్జ్ డిటెక్షన్ ఒకసారి ఎలా ఉందో చెక్ చేయండి. OnePlus Nord 4 నుంచి రికార్డ్ చేస్తున్నాను. డే లైట్ శాంపిల్ ఇది. 1080p 60 FPS లో వీడియో రికార్డ్ అవుతుంది. మధ్యాహ్నం 1:30-2 ప్రాంతంలో వీడియో రికార్డ్ చేస్తున్నాను. డైరెక్ట్ సన్లైట్ మన పైన ఉంది. షాడోస్ ఒకసారి అబ్జర్వ్ చేయండి అండ్ స్కిన్ టోన్స్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. మెయిన్ ఇంటర్నల్ మైక్రోఫోన్ నుంచి మీకు ఆడియో రికార్డ్ అవుతుంది. నడుస్తున్నాను, స్టెబిలైజేషన్ అవి చెక్ చేసుకోండి. అండ్ అల్ట్రా స్టేబుల్ మోడ్ కూడా ఉంది, కాకపోతే ఇది ఆఫ్ లో ఉంది. 1080p 60 FPS రా వీడియో శాంపిల్ మీకు చూపిస్తున్నాను. వీడియో OnePlus Nord 4 నుంచి రికార్డ్ చేస్తున్నాను. డే లైట్ కండిషన్ రికార్డ్ చేస్తున్నాను. 1080p 30 FPS లో ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా యూస్ చేసి రికార్డ్ చేస్తున్నాను. నడుస్తున్నాను, ఒకసారి స్టెబిలైజేషన్ అవి చెక్ చేసుకోండి. మెయిన్ ఇంటర్నల్ మైక్రోఫోన్ నుంచి మీకు ఆడియో రికార్డ్ అవుతుంది. ఒకసారి నా డీటెయిల్స్ ఎలా ఉన్నాయో ఒకసారి అబ్జర్వ్ చేయండి. అండ్ అలానే డైనమిక్ రేంజ్ ఏ రకంగా ఉందో ఒకసారి అబ్జర్వ్ చేయండి. పైన స్కై కలర్స్ ఏమైనా కనబడుతున్నాయా, క్లౌడ్ కలర్స్ ఏమైనా కనబడుతున్నాయా ఒకసారి అబ్జర్వ్ చేయండి. అండ్ డే లైట్ కండిషన్ మీరు వీడియో రికార్డింగ్ ఈ రకంగా చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఈ వీడియో OnePlus Nord 4 నుంచి రికార్డ్ చేస్తున్నాను. మిడ్ నైట్ 1:15 అవుతుంది ఈ టైంకి వీడియో రికార్డ్ చేస్తున్నా. నైట్ టైం ఈ వీడియో శాంపిల్ 4K 60 FPS లో ఈ రకంగా వీడియో రికార్డ్ చేసుకోవచ్చు. నడుస్తున్నాను, స్టెబిలైజేషన్ చెక్ చేయండి. ముఖ్యంగా మెయిన్ ఇంటర్నల్ మైక్రోఫోన్ నుంచి మీకు ఆడియో రికార్డ్ అవుతుంది. ఆడియో క్వాలిటీ చాలా బాగుంది, ఒకసారి అది కూడా చెక్ చేయండి. ఫ్రెండ్స్, ఈ వీడియో OnePlus Nord 4 నుంచి రికార్డ్ చేస్తున్నా. ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా యూస్ చేసి రికార్డ్ చేస్తున్నా. 1080p 30 FPS లో వీడియో రికార్డ్ అవుతుంది. మిడ్ నైట్ టైం 1:11 అవుతుంది ఈ టైంలో వీడియో రికార్డ్ చేస్తున్నాను. అండ్ నడుస్తున్నాను, స్టెబిలైజేషన్ అవి చెక్ చేసుకోండి. మెయిన్ ఇంటర్నల్ మైక్రోఫోన్ నుంచి మీకు ఆడియో రికార్డ్ అవుతుంది. OnePlus Nord 4 నుంచి రికార్డ్ చేస్తున్నాను. మిడ్ నైట్ 1:30కి వీడియో రికార్డ్ చేస్తున్నా. బొకే వీడియో అంటే బ్యాక్గ్రౌండ్ మొత్తం కూడా డెప్త్ ఎఫెక్ట్ యాడ్ అవుతుంది. ఒకవేళ నైట్ టైం మీరు బెటర్ లైట్ కండిషన్స్ కనుక మెయింటైన్ చేస్తే బ్యాక్గ్రౌండ్ బ్లర్ చేసుకొని మీరు నైట్ టైం ఇలాంటి వీడియో శాంపిల్ అయితే తీసుకోవచ్చు. మెయిన్ ఇంటర్నల్ మైక్రోఫోన్ నుంచి మీకు ఆడియో రికార్డ్ అవుతుంది. అండ్ మెల్లగా నడుస్తున్నాను, స్టెబిలైజేషన్ కూడా చెక్ చేసుకోండి. మిడ్ నైట్ శాంపిల్. ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అవ్వండి. మనం 100K సబ్స్క్రైబర్స్కి రీచ్ అవ్వాలి. చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అవ్వట్లేదు. 50% ఆఫ్ ద మెంబర్స్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళే మన కంటెంట్ చూస్తున్నారు. కంటెంట్ నచ్చి వర్త్ అనుకుంటే మాత్రం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి, అంతకు మించి ఏం లేదు. ఫస్ట్ మీరు ఫోన్ టర్న్ ఆన్ చేయగానే ఒక అప్డేట్ అయితే ఉంది, ఆగస్ట్ సెక్యూరిటీ ప్యాచ్తో వస్తుంది. దీంట్లో కెమెరాస్కి సంబంధించి బగ్స్ని ఫిక్స్ చేసామంటున్నారు. ఇప్పుడు మీరు చూసే ఫోటోస్ అండ్ వీడియోస్ అన్ని కూడా అప్డేట్ చేసి బగ్స్ అన్ని ఫిక్స్ అయిన తర్వాత వచ్చిన కెమెరా శాంపిల్స్. ఇప్పుడు కొన్ని ఫోటో శాంపిల్స్ చెక్ చేద్దాం. డే లైట్ కండిషన్లో తీసాను. రేర్ సైడ్ కెమెరా యూస్ చేసి 1x అండ్ 2x రెండు విడివిడిగా మీకు పోర్ట్రేట్ షాట్స్ వేస్తాను. ఇక్కడ నాకు Moto Edge 50 Pro కాంప్లీట్గా కనబడుతుంది కాబట్టి దాన్ని ఉద్దేశించి కూడా చెప్తున్నాను. దీంట్లో డీటెయిల్స్ అయితే బాగానే ఉన్నాయి, కాకపోతే ఎడ్జ్ డిటెక్షన్ కానివ్వండి, సీన్ ఎన్హాన్స్ చేసేది కానివ్వండి, అండ్ బ్యాక్గ్రౌండ్లో ఉండే ఇమేజ్ని లెవెల్ వైజ్ అంటే దగ్గరగా ఉన్నదాన్ని తక్కువ బ్లర్ చేయడం, దూరంగా ఉన్నదాన్ని ఎక్కువ బ్లర్ చేయడం, వీటి వరకు బాగానే పర్ఫామ్ చేస్తుంది. కానీ వెన్ కంపేర్ టు Edge 50 Pro ఆ లెవెల్ అయితే అనిపించట్లేదు. 2xలో పోర్ట్రేట్ షాట్స్ బాగానే ఉన్నాయి, 1xలో
ఇంకా ఇంప్రూవ్ చేయాలన్నట్లు నాకు అనిపించింది. డీటెయిల్స్ పరంగా ఓన్లీ పోర్ట్రేట్స్లో బాగున్నాయి, నార్మల్గా కూడా డీటెయిల్స్ ఏవి లేవు, వాటి శాంపిల్స్ కూడా వేస్తాను. ఇప్పుడు ఒకసారి పోర్ట్రేట్ మోడ్లో 2x శాంపిల్స్ ఒకసారి చెక్ చేయండి. ఫ్రేమ్ మాత్రం చాలా ప్రాపర్గా సెట్ అవుతుంది. వీళ్ళు ఎంత ఫోకల్ లెంత్ యూసారో సార్ ఇక్కడైతే మెన్షన్ చేయట్లేదు, కానీ చాలా బాగుంది. బట్ సాచురేషన్ లెవెల్స్ 2xలో అప్పుడప్పుడు ఎక్కువ అవుతున్నాయి, అవి కూడా బ్యాలెన్స్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఓవరాల్గా 2xలో అయితే పెద్దగా కంప్లైంట్స్ ఏమీ లేవు, ఈవెన్ డైనమిక్ రేంజ్ అంతా కూడా బాగానే ఉంటుంది. కాకపోతే బ్యాక్గ్రౌండ్లో ఎక్కువ లైట్ ఉన్నప్పుడు కొంచెం మీరు బ్యాలెన్స్ చేసుకోవాల్సి ఉంటుంది మాన్యువల్గా. అండ్ ఫోటో శాంపిల్స్లో నార్మల్ మోడ్ ఇక్కడ చూపిస్తున్నాను. ISO ఎవ్రీ టైం బ్రైట్ అండ్ ఐ చూపిస్తుంది. అండ్ ఇన్ఫ్యాక్ట్ AI యూస్ చేసుకొని లేని కలర్ని కూడా, నేను బేసిక్గా ఎంత తెల్లగా అయితే ఉన్నాను, కొంచెం ఆరెంజ్ టింట్ కనపడుతూ ఉంటుంది. కాకపోతే ఇది మాక్సిమం ఆఫ్ ద టైమ్స్ అది రిమూవ్ చేసేస్తుంది AIలో. అండ్ ఎక్కువ వాష్ అవుట్ అవుతుంది. అంటే ఫొటోస్ ఇక్కడ చెక్ చేయండి, బాగా తెల్లగా చూపిస్తున్నట్లు అనిపిస్తుంది. ఇది కొంతమందికి నచ్చవచ్చు, కొంతమందికి నచ్చకపోవచ్చు. న్యాచురల్గా చూడాలి అని చెప్పి అనుకునే వాళ్ళకి కొంచెం ఇబ్బంది పెట్టినట్లు అనిపించింది. అది కాకుండా నార్మల్ మోడ్లో డీటెయిల్స్ మీద కూడా వీళ్ళు ఫోకస్ చేయాలి. జూమ్ చేసి చూసుకుంటున్నప్పుడు డీటెయిల్స్ అంత ప్రాపర్గా అనిపించట్లేదు. ఇదే ప్రైస్ పాయింట్లో వస్తున్న Moto Edge 50 Proలో చాలా బాగుంటుంది. ఇన్ఫ్యాక్ట్ వైడ్ యాంగిల్ కెమెరా గురించి కూడా చాలా ఎక్కువ మాట్లాడాలి. ఇది 30,000లో వస్తుంది కాబట్టి వైడ్ యాంగిల్లో కూడా మనం ఎక్కువ మంచి ఫొటోసే, మంచి రిజల్ట్సే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బట్ ఇక్కడ మీరు చెక్ చేయండి, జూమ్ చేస్తే చాలా వరకు ఏదో దుద్దేసినట్టు అనిపిస్తుంది. ఫోటో అంత క్లియర్ అయితే లేదు. వీళ్ళు యూస్ చేసిన వైడ్ యాంగిల్ కెమెరాకి ఇన్ఫ్యాక్ట్ ఇంకొంచెం బెటర్ పనితనం ఇచ్చుంటే బాగుండేది. Edge 50 Proలో చాలా బెటర్ ఉంటాయి. అండ్ నార్మల్గా HDR వరకు అయితే బాగానే ఉంది, మీకు డైనమిక్ రేంజ్ అంతా బాగానే ఉంది. వైడ్ యాంగిల్ షాట్స్లో కూడా మీకు కలర్స్ అన్నీ కూడా బాగానే ఉన్నాయి. అండ్ దూరం నుంచి చూసుకోవడానికి సీనరీస్ ఏమైనా ఫొటోస్ తీసుకోవడం వైడ్ యాంగిల్ కెమెరా బాగానే ఉంది, కానీ ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటే మాత్రం రీచ్ అవ్వదు, అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఫోటో శాంపిల్స్, ఇవి సెల్ఫీ కెమెరాతో. మీరు ఒకసారి చెక్ చేయండి, ఇక్కడ చాలా వరకు కలర్స్ డీసాచురేట్ అయినట్లు నాకు అనిపిస్తుంది. ఇప్పుడు ఒక షాట్ వేస్తాను, ఒకసారి చెక్ చేయండి. బ్యాక్గ్రౌండ్లో ఉండే ఆ రూఫ్ టాప్ కానివ్వండి, నా ఫేస్ కలర్స్ కానివ్వండి, కొంచెం సన్లైట్ ఎక్కువగా లేకపోతే హార్ష్గా మన మీద పడుతున్నప్పుడు దాన్ని బ్యాలెన్స్ చేసుకోలేకపోతుంది. అంటే ఇమేజ్ ప్రాసెసింగ్లో లోపం ఇది. కెమెరాస్ అవి అని చెప్పడం కంటే కూడా ఇమేజ్ ప్రాసెసింగ్ ఫ్రంట్ కెమెరాకి అంత ప్రాపర్గా లేదు. అండ్ ఇప్పుడు ఒకసారి సెల్ఫీ కెమెరా పోర్ట్రేట్ షాట్స్ చూద్దాం. ఇక్కడ కూడా అంతే వైటిష్ అవుతున్నాయి ఫొటోస్, అన్ని కలర్స్ అన్నీ కూడా కొంచెం డీసాచురేట్ అయినట్లు అనిపిస్తున్నాయి. అండ్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా పోర్ట్రేట్ షాట్స్కి అసలు ఎడ్జ్ డిటెక్షన్ 90% ఫెయిల్ అవుతుంది. అంత ప్రాపర్గా లేదు, యాక్యురేట్గా లేదు, ఏదో పైన స్మూత్ చేసేస్తుంది. అండ్ బడ్జెట్లో 15,000 అరౌండ్ బడ్జెట్లో ఎలా అయితే ఎడ్జ్ డిటెక్షన్ ఉండిద్దో ఆ రేంజ్ అన్నట్లు అనిపించింది. బట్ ఇమేజ్ నార్మల్గా కలర్స్ కానివ్వండి, ఫేస్ కానివ్వండి చూడడానికి బాగానే ఉంది. ఎడ్జ్ డిటెక్షన్ ఇంకా వర్కౌట్ చేయాలి ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాకి. జూమ్ రేంజ్ చెక్ చేశాను, జూమ్ చేసి ఫోటోస్ తీసుకోవడం అనవసరం. దీంట్లో 0 to 20x వరకు జూమ్ రేంజ్ ఇచ్చారు. ఇది 2x, 5x, ఇది 10x అండ్ ఇది 20x. మీరు జూమ్ చేసి తీసుకుంటే అసలు డీటెయిల్స్ ఏమీ లేవు. అండ్ అలానే ఈ టవర్ని కూడా జూమ్ చేశాను, ఇది 5x అండ్ ఇది 10x, నెక్స్ట్ 20x జూమ్ ఇది. అండ్ ఇప్పుడు వచ్చే ఫోటో శాంపిల్స్ అన్ని ఆర్టిఫిషియల్ లైట్ కండిషన్, అంటే మాల్లో క్యాప్చర్ చేశాను. రేర్ కెమెరా శాంపిల్స్ అన్ని బాగానే ఉన్నాయి, కానీ అప్పుడప్పుడు బ్యాక్గ్రౌండ్లో కొంచెం లైట్ ఎక్కువైనప్పుడు ఎక్స్పోజర్ అనేది పెరిగిపోతుంది, అది బ్యాలెన్స్ అవ్వట్లేదు. అండ్ పోర్ట్రేట్ షాట్స్లో కూడా నేను అది అబ్జర్వ్ చేశాను. ఇక్కడ ఒకసారి మీరు అబ్జర్వ్ చేయొచ్చు, బ్యాక్గ్రౌండ్లో లైట్ ఎక్కువ ఉన్నప్పుడు ఎక్స్పోజర్ పెరుగుతుంది. అండ్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా సేమ్ కంప్లైంట్. కాంట్రాస్ట్ లెవెల్స్ అండ్ సాచురేషన్ లెవెల్స్, ఈవెన్ ఆ ఎడ్జ్ డిటెక్షన్ మీద కూడా కొంచెం వర్కౌట్ చేయాలి. నెక్స్ట్ ఫోటో శాంపిల్స్ నైట్ కండిషన్లో ఇవన్నీ. పోర్ట్రేట్ మోడ్ ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి. డీటెయిల్స్ ఏమైనా ఉన్నాయా, మీకు ఏమైనా డీటెయిల్స్ కనబడితే ఒకసారి కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. చాలా వరకు బ్లర్ అవుతుంది ఇమేజ్, అంత యాక్యురేట్ లేదు, అంటే అంత షార్ప్ లేదు. కానీ ఒక విషయంలో మెచ్చుకోవాలి, LOIT 600 సెన్సర్ గొప్పదనం అది. నార్మల్గా షట్టర్ డిలే ఉంటుంది కొంచెం, అండ్ ఇమేజ్ ప్రాసెస్ అయిన తర్వాత తక్కువ లైట్ ఉన్న కండిషన్స్లో కూడా ఇది లైట్ని కొంచెం బూస్ట్ చేసి మనకి బెటర్ అవుట్పుట్ అయితే చూపిస్తుంది. లో లైట్లో కొంచెం ఫోటోగ్రఫీ బాగుంటుంది, కానీ అంత కన్సిస్టెంట్ కెమెరాస్ అయితే కావివి. ఇదే ప్రైస్ పాయింట్లో వస్తున్న Moto Edge 50 Proలో పోర్ట్రేట్ షాట్స్ అండ్ నార్మల్ షాట్స్ లో లైట్లో దీనికంటే బెటర్ పర్ఫామ్ చేస్తాయి, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇది ఎంటైర్లీ కెమెరా ఓరియంటెడ్ ఫోన్ అయితే కాదు. అండ్ నైట్ టైం 1xలో క్యాప్చర్ చేసిన షార్ట్స్లో ఒకసారి జూమ్ చేసి చూస్తే మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి, డీటెయిల్స్ అంత ప్రాపర్గా ఏం క్యాప్చర్ అవ్వట్లా. అండ్ ఈ ఫోటో చూడండి, ఎక్స్పోజర్ ఎక్కువ అయిపోయింది, ఇక్కడ మళ్ళీ బాగానే కనిపించింది, ఒక్కొక్కసారి ప్రాసెసింగ్ ఫెయిల్ అవుతుంది. కానీ ఈ ప్రైస్ పాయింట్లో వస్తున్న Moto Edge 50 Pro కాకుండా ఇంకే ఫోన్ కూడా దీనికంటే మళ్ళీ బెటర్ పర్ఫార్మెన్స్ ఏమి ఇవ్వట్లేదు. ఆ ఒక్క ఫోన్ మాత్రమే దీనికంటే బెటర్ పర్ఫామ్ చేసిద్ది. లో లైట్లో కూడా పర్వాలేదు, ఆ ఫోన్ కాకుండా మిగతా అన్ని ఫోన్స్ కంటే కూడా బెటర్గానే పర్ఫామ్ చేస్తుంది. కొంచెం ఇమేజ్ షేక్ అవ్వకుండా కొంచెం స్టేబుల్గా, కన్సిస్టెంట్గా, కొంచెం యాక్యురేట్గా వస్తే ఏ ప్రాబ్లం ఉండదు. లో లైట్లో కూడా మంచి పర్ఫార్మెన్స్ కింద క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు వైడ్ యాంగిల్ షాట్స్, వైడ్ యాంగిల్ సేమ్ డే లైట్లోనే పర్ఫామ్ చేస్తుంది. జూమ్ చేసినప్పుడు మీకు కొంచెం డీటెయిల్స్ మిస్ అవుతాయి, కానీ దూరం నుండి చూసుకుంటున్నప్పుడు ఫోటోస్ అన్ని బాగానే ఉంటాయి. కొంచెం ఫ్లేర్ ఎఫెక్ట్ యాడ్ అవుతుంది. అండ్ బ్యాక్గ్రౌండ్లో ఏదైనా లైట్ ఉందనుకోండి, అది కొంచెం ఫ్లేర్ ఎఫెక్ట్ లాగా, అంటే కొంచెం లైట్ సాగినట్లు మనకు అనిపించింది. స్ట్రీట్ లైట్స్ కానివ్వండి, లేకపోతే ఫ్లడ్ లైట్స్ కానివ్వండి, ఏమైనా బ్యాక్గ్రౌండ్లో ఉన్నప్పుడు అవి కొంచెం మిమ్మల్ని డిస్టర్బ్ చేసే అవకాశం ఉంది. కాకపోతే లైట్ ఎఫెక్ట్గా మాత్రం ప్రాపర్గా చూపించింది. ఇందాక అంబేద్కర్ ఇమేజ్ ఒకసారి చెక్ చేయండి, చాలా బాగుంది. అండ్ ఇప్పుడు సెల్ఫీ కెమెరా శాంపిల్స్ చూద్దాం. ఓవరాల్గా ఈ ఫోన్లో ఒక డ్రాబ్యాక్ ఉంది అంటే సెల్ఫీ కెమెరా అని చెప్పాలి. సెల్ఫీ కెమెరా పంతనం అసలు ఏం బాగాలేదు వాస్తవంగా చెప్పాలంటే. నైట్ టైం ఇంకొంచెం ఎక్కువ బ్యూటీ ఎఫెక్ట్ అనేది యాడ్ చేస్తుంది. ఇమేజ్ ఓవరాల్ చూడడానికి బాగానే ఉండేది, కానీ ఎక్కువ డీటెయిల్స్, ఎక్కువ న్యాచురల్గా ఇష్టపడే వాళ్ళకి నచ్చదు. మరీ ఎక్కువ లైట్ ఉందనుకోండి, చాలా మంచి మళ్ళీ షార్ట్స్ వస్తాయి.
ఎక్కడన్నా కొంచెం లైట్ అటు ఇటు అయిందా మీకు శాంపిల్ మీద ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవద్దు. ప్రాసెసింగ్ మీద కంప్లీట్గా డిపెండ్ అయి ఉంటుంది అది. నా వరకు అయితే 50-50 ఉంది ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా. అండ్ సెల్ఫీ కెమెరా పోర్ట్రేట్స్ కూడా ఒకసారి అబ్జర్వ్ చేయండి, సేమ్ కైండ్ ఆఫ్ ఆ బ్యూటీ ఎఫెక్ట్ అనేది యాడ్ అవుతుంది. కొద్దిపాటి ఆ ఎడ్జ్ డిటెక్షన్ కూడా నైట్ టైం అలానే సేమ్ ఇబ్బంది పడుతున్నాం. డైలైట్ కండిషన్లో కూడా ఎడ్జ్ డిటెక్షన్ మీద ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా కొంచెం పని చేయాలి. వీళ్ళు గ్రూపిఫై అని చెప్పని, అన్బ్లర్ ఇమేజ్ అని చెప్పని కొన్ని AI ఫీచర్స్ తీసుకొచ్చారు. ఆ ఫీచర్స్ని ఒకసారి ఎక్స్పీరియన్స్ చేసి ప్రతి ఇమేజ్ని మళ్ళీ మీరు ఎడిట్ చేసుకొని అన్బ్లర్ చేసుకోవచ్చు. కానీ ఎవరికి ఉంటుంది అంత ఓపిక నాకు అర్థం కావట్లా. అండ్ జూమ్ రేంజ్ నైట్ టైం కూడా నేను చెక్ చేశాను, 0.6x నుంచి అండ్ వైడ్ యాంగిల్ నుంచి అప్ టు 20x వరకు తీసా. వేస్ట్ ఆఫ్ టైం అది. ఫైనల్గా ఒక్క ముక్కలో కెమెరాస్ గురించి వెర్డిక్ట్ ఏంటి అంటే, దీనికంటే కూడా Moto Edge 50 Pro బెటర్ పర్ఫామ్ చేసింది. ఈ ఫోన్లో కెమెరాస్ తప్ప మిగతా ఆస్పెక్ట్స్ అన్నీ కూడా బాగున్నాయి. వాటి గురించి నేను రేపు డెడికేటెడ్గా రివ్యూ చేసి ఆ రివ్యూలో మాట్లాడతా. రైట్ నో డెడికేటెడ్లీ కెమెరాస్ కోసం ఈ ఫోన్ కొంటాను అనుకుంటే పర్చేస్ చేయమాకండి. బెటర్ Edge 50 Pro దీనికంటే బెటర్ పర్ఫార్మెన్స్ చేస్తుంది. రిమైనింగ్ ఆస్పెక్ట్స్ అన్ని బాగున్నాయి. ఇందాక నేను చెప్పినట్లు రేపు మళ్ళీ మాట్లాడుకుందాం రివ్యూ. ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా OnePlus Nord 4కి సంబంధించి కెమెరా రివ్యూ. ఈ వీడియోని బేస్ చేసుకొని ఈ ఫోన్ మీకు కెమెరా శాంపిల్స్ పరంగా వర్కౌట్ అవుతుందా లేదా అనేది ఒకసారి ఎస్టిమేట్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, ఖచ్చితంగా ఉపయోగపడింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మంచి క్వాలిటీ కంటెంట్తో మీ ముందు తిరిగి వస్తా. అంటిల్ దెన్ దిస్ ఇస్ యువర్ తరుణ్ సైనింగ్ ఆఫ్ నౌ ఫ్రెండ్స్. జై హింద్.